బెంగళూరు హైవే తీసుకుంటే మీకు ఆర్టీసీ ఉంది, రైల్వే ఉంది, ఎయిర్వే ఉంది. అంటే 3 కనెక్టివిటీలు ఉన్న ఏకైక ప్రాంతం ఏదన్నా ఉందంటే అది ఓన్లీ బెంగళూరు హైవే, షాద్నగర్. అట్లాగే మీకు ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే కూడా షాద్నగర్కు ఉన్నంత ఎంప్లాయ్మెంట్ మిగతా నగరాలకు లేదు. ఎందుకంటే అక్కడ మీకు బూరుగులలో దాదాపు 748 ఎకరాలలో ఇండస్ట్రీ ఉంది. అట్లాగే మేకగూడలో మీకు ఇండస్ట్రీ ఉంది, అట్లాగే ఎలికట్టలో మీకు ఇండస్ట్రీ ఉంది, అట్లాగే కొత్తూరులో ఇండస్ట్రీ ఉంది. ఇది కాకుండా బాలానగర్లో 6000 ఎకరాల సెజ్జు ఉంది. ఆ 6000 ఎకరాల సెజ్జులో ఏదైతే మీకు హైదరాబాద్లో ఉన్న బాలానగర్, జీడిమెట్ల, షామీర్పేట, కాటేదాన్, విఎస్టీ, అజమాబాద్ సహా హైదరాబాదులో ఉన్న పారిశ్రామిక ప్రాంతాలు అనుకుంటున్న ఈ ఏరియాల నుంచి వచ్చిన కంపెనీలన్నీ కూడా నాన్ పొల్యూటెడ్ అన్ని కూడా ఖచ్చితంగా బాలానగర్కి షిఫ్ట్ అవుతున్నాయి. పొల్యూటెడ్ అన్ని కూడా జహీరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాయి. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడే మీకు రాజాపూర్ సెజ్జు, పోలేపల్లి సెజ్జు అంటారు. ఆ రాజాపూర్ పోలేపల్లి సెజ్జులో కూడా డాక్టర్ రెడ్డీసు, హరబిందో, ఎటీరో, మైలాన్స్, సుసన్ ఫైన్ఫైమా, జీవీకే, జిఎంఆర్ లాంటి అన్ని కంపెనీలు కూడా అక్కడే ఉన్నాయి. వీటితో పాటు మీకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు కూడా మేకగూడలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది, అట్లాగే హైదరాబాద్లో ఉంది, అట్లాగే ఎలికట్టలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ వచ్చినాయి, అట్లాగే ఎయిర్టెల్ డేటా సెంటర్ వచ్చింది, అట్లాగే అమెజాన్కి సంబంధించిన డేటా సెంటర్స్ వచ్చినాయి. ఇవి కాకుండా జాన్సన్ అండ్ జాన్సన్ కానీ, హెటీరో కానీ, ఎంఎస్ఎన్ ఫార్మా కానీ, అట్లాగే మనకు నాట్కో ఫార్మా కానీ, ఏషియన్ పెయింట్ కానీ, బల్క్ డ్రగ్స్ కానీ, కోటెడ్ డ్రగ్స్ కానీ, ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే వచ్చే ఈ 10 సంవత్సరాల్లో షాద్నగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 12 లక్షల మందికి కొత్తగా ఎంప్లాయ్మెంట్ వస్తున్న అవకాశం ఉంది. సో ఇంటికి మనం 3 4 కౌంట్ చేసినా దాదాపు 48 లక్షల మంది జనాభా పెరుగుతుంది. వాళ్ళకు దగ్గుతో అంటే మనకు ప్రత్యక్షంగా వాళ్ళకు ఉపాధి దొరికితే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి పరోక్షంగా బతికే వాళ్ళు ఒక ఎంప్లాయ్మెంట్ ఈక్వల్ టు 10 ఎంప్లాయీస్. అంటే ఒక్క పర్సన్, ఒక ఎంప్లాయీ అక్కడ పెరిగితే దాదాపు ఆయన మీద ఇండైరెక్ట్గా బతికే వాళ్ళు 10 మెంబర్స్ ఉంటారు. అంటే దాదాపు ఆడ 12 లక్షల మందికి జనాభాకు అనుగుణంగా ఉద్యోగాలు వస్తున్నాయంటే ఆ 12 లక్షల మంది మీద ఇంటికి ఒక 10 మెంబర్స్ వేసుకున్న దాదాపు వచ్చే 10-15 సంవత్సరాలలో 1,50,00,000 జనాభా షాద్నగర్లో పెరగబోతుంది. దీంతోపాటు అమ్యూజ్మెంట్ పార్కు, జూ పార్కు లాంటివి కూడా అక్కడే ఉన్నాయి. అట్లాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 500 ఎకరాలు, అట్లాగే ఫిలిం ఇండస్ట్రీతో పాటు మనకు ఉమెన్ క్రికెట్ అకాడమీకి కూడా 50 నుంచి 100 ఎకరాలు కేటాయించారు. మిషన్ భగీరథ వాటర్కి సంబంధించి 100 ఎకరాలు ఉంది. అట్లాగే ఇండస్ట్రీతో పాటు మీకు యూనివర్సిటీలో సింబాయిసిస్ యూనివర్సిటీ ఉంది, టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీ ఉంది, అట్లాగే సుఖం యూనివర్సిటీ కూడా ఉంది. ఇట్లా మనకి ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నా, ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకున్నా, ఉద్యోగాల కల్పన చూసినా, అట్లాగే హాస్పిటల్ పరంగా చూసుకున్నా, అంటే మౌలిక సదుపాయాలలో ఉన్న అన్నీ కూడా షాద్నగర్ ప్రాంతానికి ఉండడం వల్ల ఆ ఏరియా విపరీతంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా మిగతా నగరాలతో, మిగతా రహదారులతో పోలిస్తే అక్కడ షాద్నగర్లో 6 లక్షలకు కూడా పర్ స్క్వేర్ యార్డ్ వచ్చే అవకాశం ఉంది. 6 లక్షల నుంచి 60,000 వరకు కూడా పర్ స్క్వేర్ యార్డ్ వచ్చే నగరం షాద్నగర్. మిగతా మీకు ఏ నగరాల్లో కూడా 6,000కు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చే అవకాశం లేదు. అది కూడా హైదరాబాదు ఏదైతే అఫ్జల్గంజ్ ఉందో అఫ్జల్గంజ్ నుంచి సిటీ బస్సులు వెళ్ళే అవకాశం ఉంది. లోకల్ బస్సులు తిరుగుతున్న తరుణం ఉంది. జేపీ దర్గా లాంటి ప్రాంతాలు అక్కడే ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అట్లాగే మీకు సమతమూర్తి విగ్రహం లాంటివి ఉన్నాయి, అట్లాగే మీకు కనహశాంతి వనం లాంటివి ఉన్నాయి. అంటే ఒకేసారి 1,00,000 మంది యోగా చేయగలిగే కెపాసిటీ ఉన్న ప్రాంతం కూడా కనహశాంతి వనం. అంటే ఆధ్యాత్మికంగా నగరంగా చూసుకున్నా, ఎంటర్టైన్మెంట్గా చూసుకున్నా, అట్లాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు చూసుకున్నా, ఏ రకంగా ఏవి కావాలనుకున్నా షాద్నగర్కు సొంతం ఉంది. కనెక్టివిటీ కూడా జనరల్గా ఉట్టి ట్రైనే, అంటే మీకు బెంగళూరు, చెన్నై, తిరుపతి పోయే నార్మల్ ట్రైన్సే కాకుండా లోకల్ ట్రైన్ కూడా, అంటే ఎంఎంటీఎస్ కూడా హైదరాబాద్ నుంచి డైరెక్ట్ మహబూబ్ నగర్కి పోవడానికి డబల్ ట్రాక్ లాంటిది కూడా అయిపోయిన తరుణం ఉంది అక్కడ. కాబట్టి షాద్నగర్ అనేది షాందార్ నగర్.